నువ్వు అన్నట్టు రిజర్వాయర్ కి సంబంధించిన గుంటలు అంటున్నావు. ఇగో ఇది రిజర్వాయర్ సంబంధించిన గుంటలు కాదు, ఈ పొలాలు. ఇక్కడికి వచ్చి చూసుకో ఒకసారి. మరి నీకు కళ్ళు కనబడతలేదు నాకు తెలియదు, నువ్వు అమరావతిలోనే ఉంటున్నావు. మరి కళ్ళు పెద్ద చేసుకొని చూసుకో, ఏంటి కళ్ళతోటి పెట్టుకొని చూసుకో. లేకపోతే చూసుకో, ఈ మొత్తం మునిగిపోయినాయి. నువ్వు అలాంటిది రిజర్వాయర్లో కట్టిన గుంటలు మునిగిపోయినాయి. ఆ గుంటల దగ్గరకు వచ్చి యామారెడ్డి గారు బయటలు తీశాడు అయ్యి అని చెప్తే నీకు జనమేం పిచ్చోరు కాదు. లేకపోతే నీకు తగిన కౌంటర్ ఇవ్వడానికి మేమేం మెదలకుండా ఏం కూర్చోలేదమ్మా. చిలక ఒకటి ఆలోచించుకొని ఏదైనా ఉంటే రాజధాని ప్రాంతంలో నువ్వు ఎక్కడో అక్కడ నుంచొని మునిగిపోలేదని కాదు. ఇక్కడ ఏదైతే ఎస్ఆర్ఎం కాలేజ్ ఉందో ఎస్ఆర్ఎం మునగకుండా ఉండడానికి తన ఉనికి తన కాలేజీని కాపాడడానికి చేసిన కట్ట వల్ల ఆ వాటర్ వెనక తన్ని, ఈ వాగుల నుంచి వాటర్ వెనక తన్ని వెనక తనటం వల్ల ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు మునిగిపోయినాయి. ఇది వాస్తవం. నువ్వు గ్రైండ్ రియాలిటీ కావాలంటే నువ్వు వచ్చి చూసుకో. నోరు ఉంది కదా అని చెప్పి నోరు పారేసుకొని మాట్లాడితే ఎవరు ఊహించేది లేదు, ఇది లేదు. మీ గవర్నమెంట్ కు మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించినప్పుడు మీరు ప్రశ్నించే నోరుని నొక్కేయటం కాదు, ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఎట్లా ఇవ్వాలి, దానికి సొల్యూషన్ ఏంటి, రైతులకి ఏ విధమైన పరిష్కారం చేయాలి, నష్టపోయిన రైతుకి ఏ విధంగా మనం ఇది చేయాలి, రైతుకి ఏదన్నా ఉంటే మీరు నష్టపోయిన పొలాలకి ప్రభుత్వ తరపు నుంచి ఆదుకోండి, ప్రభుత్వం నుంచి రైతు ఆదుకోండి. ఇవాళ రాజధాని గ్రామం 3 పంటలు పడ్డే పొలాలు ఇవి. 3 పంటలు పండే పొలాలు రాజధాని కింద కూలింగ్ కింద తీసుకున్నారు, స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇవాళ రాజధానిలో ప్రతి రైతు కూడా ఇక్కడ చేసుకోవడానికి పొలం లేక, తినడానికి తిండి లేక బయట వలసకెళ్ళి ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. పండించే రైతు వెళ్ళి సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న వస్తానంటే ఇక్కడ కాకపోతే వేరే రాష్ట్రం వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు. రైతు 100 కోట్లు వస్తుందా కానీ పొద్దున్న వెళ్ళి పొలం పని చేయాలి రైతు. అది రైతు అంటే. దేశానికి రైతు రాజు అంటారు, ఇక్కడ లేదా పరిస్థితి. కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు. మీరేమన్నా ఉంటే రైతులకి నష్టపరిహారం కానీ లేకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కారం చేయాలని దాని గురించి మీరు మాట్లాడండి. అంతేగాని మీరు రాజధానిలో బెచ్చగాడు వచ్చాడు ఆలోచన వచ్చాడు. నువ్వు అన్నట్టు రాజధాని, మరి నువ్వు అన్నట్టు రిజర్వాయర్ గుంటలు అన్నావు. మరి రిజర్వాయర్ గుంటలో మునిగిపోయిన వాటి వాస్తవమే. రిజర్వాయర్ గుంటలో మునిగిపోయే కదా మరి పొలాల్లోకి వెళ్ళి కొండవీటి వాకు పొంగే కదా పొలాల్లోకి వెళ్ళేది. మరి అన్ని పొలాలే కదా, ఇది కూడా రిజర్వాయర్ కింద గుంటేనా అని నేను ప్రశ్నిస్తున్నా. దానికి నీ ఆన్సర్ సమాధానం చెప్పు. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి కప్పు పుచ్చడం అనేది కరెక్ట్ కాదు.